హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీ రివ్యూస్ బై ఏ క్రానికల్స్. మనకి బిగ్ బాస్ సీజన్ 8 వీక్ 11లో ఫ్యామిలీ వీక్ అనేది కంప్లీట్ అయిపోయింది. టేస్టీ చేసే వాళ్ళ మదర్ కూడా వచ్చారు చివరిగా. సో ఈ వీక్తో ఫ్యామిలీ వీక్ అయితే అయిపోయింది. మనకి న్యూ మెగా చీఫ్ వచ్చేసి వీక్ 12కి అవినాష్ అయితే అయినట్టు తెలుస్తుంది మనకి హౌస్లో. సో ఇంక ఈ నామినేషన్స్లో ఉండే వాళ్ళందరూ గౌతమ్, యష్మి తప్ప మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే డైలీ డే బై డే ఓటింగ్స్ చూసుకుంటే వాళ్ళ పర్సంటేజెస్ చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి. మీరెవరో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా ఓటేసి గెలిపించండి. అండ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కింద కామెంట్ చేసేయండి. అండ్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసేయండి. అండ్ మనము ఓటింగ్ పోల్లో చూసుకున్నట్లయితే గౌతమ్, యష్మి ఓన్లీ సేఫ్ జోన్లో ఉన్నారు. రిమైనింగ్ అందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారని చెప్పుకోవాలి. ఈసారి ఎలిమినేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మనం ఒక ఓటింగ్ పోల్ చూస్తూ మాట్లాడుకుందాము. గౌతమ్, యష్మి, పృథ్వీ, తేజ వీళ్ళందరికీ గౌతమ్, యష్మికి తప్పించి మీ రిమైనింగ్ మెంబర్స్ అందరికీ ఓటింగ్లో పెద్ద తేడా ఏం లేదు. చాలా మైన్యూట్ చేంజెస్ అయితే ఉన్నాయి ఓటింగ్లో. సో ఈ వీక్ మనకి అవినాష్ కానీ అండ్ నెక్స్ట్ మనకి విష్ణుప్రియ కానీ వీళ్ళల్లోనే ఉంది ఎలిమినేషన్ అనేది. సో గైస్ హరియప్, ఇంక ఇవాళ ఒక్కటే మనకి ఛాన్స్ ఉంది. ఫేవరెట్ కంటెస్టెంట్కి ఎవరో ఓటు వేసి వాళ్ళని డేంజర్ నుంచి సేఫ్కి తీసుకురండి. సో మా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎంకరేజ్ చేయండి గైస్, మమ్మల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.